హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో హైదరాబాద్లో ఎన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయో అవన్నీ ఇండియాలోనే టాప్ మోస్ట్ కంపెనీస్ అండి. సో ఆ కంపెనీస్లో మీకు ఎలా జాబ్ రావాలి, స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుంది అండ్ అసలు రియాలిటీ ఏంటి, మీకు కంప్లీట్గా మీరు ఒక బీఫామ్ గ్రాడ్యుయేట్ అయినా లేకపోతే ఎంఫామ్ గ్రాడ్యుయేట్ అయినా లేకపోతే ఫైనల్ ఇయర్ చదువుతున్నా కానీ 2 ఇయర్స్లో మీకు ఒక జాబ్ కావాలి అనుకుంటే ఈ వీడియో అనేది మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది అని చేశాను. ఈ వీడియో కంప్లీట్ ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్తానంటే కంప్లీట్గా మీకు డెమో ఇవ్వడానికి ట్రై చేస్తానండి. లైక్ మీరు ఒక ఫ్రెషర్ అయితే కంపెనీస్లో టాప్ కంపెనీస్ అని కాదు, ఎవ్రీ కంపెనీస్లో ప్రజెంట్ కంపెనీస్లో ఎలా జాబ్ వస్తుందో క్లారిటీగా చెప్తాను. అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ మీ కాలేజ్లో ఉన్నాయో లేవో నాకు తెలియదు. ఒకవేళ మీ కాలేజ్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నా కానీ మీరు క్యాంపస్ సెలెక్ట్ అవుతారో లేదో తెలియదు. అయినా కూడా మీకు కంపెనీ నచ్చుతుందో లేదో తెలియదు. ఒకవేళ మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని మీ కాలేజ్ లేకపోతే మీరు ఎలా జాబ్కి ట్రై చేయాలో చెప్తాను, ఓకేనా? సో అసలు కంపెనీస్లో వాకిన్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయా లేకపోతే రిఫరెన్స్ వాళ్ళందరికి జాబ్ వస్తుందా, అసలు రియాలిటీ ఏంటి? ఇప్పుడే కాదు, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అసలు కంపెనీస్లో ఫార్మా కంపెనీస్లో కావచ్చు అసలు ఏం జరుగుతుందో చెప్తాను. కాకపోతే ఇక్కడ మీకు ఇంకో నోట్ ఏంటంటే మీరు ఏ కంపెనీకి అప్లై చేసినా కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఫార్మా కంపెనీస్లో జాయిన్ కావాలి అంటే మీకు ఫార్మా కంపెనీస్లో ఎంఎన్సి కంపెనీస్ లాగా ఎక్కువ హ్యూజ్ నోటిఫికేషన్ కావచ్చు లేకపోతే హ్యూజ్ రిక్వైర్మెంట్ అనేది జరగదు. ఎంఎన్సి కంపెనీస్లో మాత్రమే ఎక్కువ హ్యూజ్గా రిక్వైర్మెంట్ తీసుకుంటే రెగ్యులర్గా జరుగుతుంది. కానీ ఫార్మా కంపెనీస్లో మీకు తొందరగా దొరకదు జాబ్. దొరికినా కూడా అసలు రియాలిటీ ఏంటో చెప్తాను, ఓకేనా? అంతా ముందే చెప్పేస్తే ఇంకా వీడియో ఎందుకండి, చెప్పండి. స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు మీ మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంఎన్సి కంపెనీలో జాయిన్ అవ్వడం లేదు, ఒక ఫార్మా కంపెనీలో జాయిన్ అవుతున్నారు. మీరు ఒక బీటెక్ స్టూడెంట్ కాదు, మీరు ఒక ఫార్మసీ స్టూడెంట్. సో మీకు వాళ్ళకి తగ్గట్టు ఏదైనా డౌట్స్ ఉంటే ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అస్సలు పెట్టుకోకండి. ఫార్మా కంపెనీస్లో అవన్నీ జరగవు, ఓకేనా? రియాలిటీ ఏంటంటే టాప్ కంపెనీస్ చూద్దాం. ఒక 5 కంపెనీస్ గురించి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఓకేనా? అయితే టాప్ కంపెనీస్లో డాక్టర్ రెడ్డిస్ నేమ్ చాలాసార్లు వినే ఉంటారు. ఇంకా ఫార్మా, హెటిరో, నాక్టో, డివి ఇవన్నీ కంపెనీస్ ఉన్నాయి కదండి. ఇవన్నీ కంపెనీస్ మోస్ట్లీ ఎట్లా రిక్వైర్మెంట్ తీసుకుంటుంది అంటే వాకింగ్ తోటే తీసుకుంటుంది. ఇందులో మ్యాక్సిమం అంటే రిక్వైర్మెంట్ ఉన్నా కానీ కన్సల్టెంటీ ద్వారానే మీరు ఈ కంపెనీస్కి వెళ్ళొచ్చు. అంటే మిడిల్లో ఒక మీడియేటర్ ఉంటేనే మీకు జాబ్ వస్తుంది, ఇందులో డైరెక్ట్గా రాదు. లేకపోతే ఆల్రెడీ ఎవరైనా మీకు ఈ కంపెనీస్లో ఎగ్జాంపుల్ ఈ 5 కంపెనీస్ తీసుకున్నాను కాబట్టి దీని గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఈ కంపెనీస్లో మీకు ఆల్రెడీ ఈ కంపెనీస్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళ ద్వారా మీరు రిఫరెన్స్ ఇప్పించుకోవడం బెటర్. లేకపోతే మీరు ఏం చేయాలంటే ట్రైనీ పొజిషన్స్ ఉంటాయి కదా ప్రతి కంపెనీస్లో, అంటే శాలరీ ఇవ్వరు. 3 months ట్రైనింగ్ జాయిన్ అవ్వాలి. అయిన తర్వాత మీరు కంపెనీస్లో బాండింగ్ అనేది పెంచుకున్న తర్వాత మీరు అప్పుడు జాబ్ కొట్టడానికి అంటే అందులో పర్మనెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఫస్ట్ టైం పర్మనెంట్గానే వెళ్తానంటే మీకు ఆ ఛాన్స్ అనేది ఉండదు, ఓకేనా? సో 5 కంపెనీస్ గురించి చెప్తాను కదండి. ఇప్పుడు కంపెనీ వైజ్గా అసలు కంపెనీలో ఏం జరుగుతుందో స్టెప్ బై స్టెప్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ డాక్టర్ రెడ్డిస్ అండి. డాక్టర్ రెడ్డిస్ వచ్చేసరికి ఈ డాక్టర్ రెడ్డిస్ అనేది ఎంఫామ్ కావచ్చు, బీఫామ్ కావచ్చు, ఫ్రెషర్ని మాత్రమే తీసుకుంటుంది. మరి ఫ్రెషర్ని తీసుకొని వాళ్ళకి ఎలాంటి అంటే ఫ్రెషర్స్కి అన్ని డిపార్ట్మెంట్స్కి కమాండ్ ఉంటుందంటే లేదండి. ఫ్రెషర్స్కి తీసుకుంటే వాళ్ళని ప్రొడక్షన్ లేకపోతే క్యూఏ క్యూసీ రోల్స్గానే హైర్ చేసుకుంటారు, లేకపోతే చేసుకోరు. వేరే రోల్స్లలో బీఫామ్ గ్రాడ్యుయేట్స్ చేసుకోరు. టెక్నికల్ దాంట్లో ఏదన్నా బీటెక్ వాళ్ళని చూస్ చేసుకుంటారు, ఓకేనా? అందరికి చాలా డౌట్ ఉంటుంది, డాక్టర్ రెడ్డిస్ అంటే ఓన్లీ బీఫామ్ కంపెనీ అంటే ఫార్మసీ కంపెనీ కదా, బీటెక్ వాళ్ళని తీసుకుంటారా లేదా అని. డెఫినెట్గా బీటెక్ వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఎందుకంటే అందులో ఏ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా ఎలాంటి సాఫ్ట్వేర్ ఇష్యూ ఉన్నా ఖచ్చితంగా చేయాల్సింది బీటెక్ వాళ్ళే కదా. ఓన్లీ మనకి
రిలేటెడ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మనకి ప్రొడక్షన్, క్యూఏ అండ్ క్యూసీ రోల్స్ ఇస్తారు. రిమైనింగ్ అన్ని రోల్స్ బీటెక్లోనే ఫిల్ అయిపోతాయి. ఈవెన్ అది ఫార్మా కంపెనీ అయినా సరే. కాకపోతే డాక్టర్ రెడ్డిస్లో ఏమైపోతుందంటే డైరెక్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేటివి ఉండవు. మీరు ఒకవేళ మీకు ఆ కంపెనీలో కావాలంటే ఇంటర్నల్ రిఫరెన్స్ ఉండాలి, లేకపోతే మీరు ట్రైనింగ్గా జాయిన్ అవ్వండి. ఓన్లీ 2 ఆప్షన్స్. ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు డాక్టర్ రెడ్డిస్లో ఈవెన్ లింక్డ్ఇన్లో కావచ్చు, వాళ్ళ వెబ్సైట్స్లో కావచ్చు, వాకింగ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసినా కూడా మీరు అక్కడికి వెళ్ళి అందులో సెలెక్ట్ అవ్వాలి అంటే ఈవెన్ ఒక్క పోస్ట్ ఉన్నా అని థౌజండ్స్ ఆఫ్ మంది అప్లై చేస్తారు. కాబట్టి బెటర్ గో ఫర్ ట్రైనింగ్ ఆర్ ఇంటర్నల్ రిఫరెన్స్. ఒకవేళ కాంపిటీషన్ లేదు, సంథింగ్ సిచ్యువేషన్ ఫెస్టివల్ రోజు వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసినా కూడా మిమ్మల్ని ఎవ్వరు రాలేరు అని డైరెక్ట్గా రిక్వైర్మెంట్ చేసుకోరు కదా, వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ ఉండి తీసుకుందాం అనుకున్నాను. మీ దగ్గర ఖచ్చితంగా ఈ 3 స్కిల్స్ అనేటివి ఉండాలి. ఓకేనా? అంటే మీకు జిఎంపి పైన అంటే ప్రొడక్షన్ పైన కొంచెం నాలెడ్జ్ అయి ఉండాలి, డాక్యుమెంటేషన్ వచ్చి ఉండాలి, అనలిటికల్ టెక్నిక్స్ అనేది వచ్చి ఉండాలి, అయితేనే తీసుకుంటారు. జనరల్గా బ్లైండ్గా డిగ్రీ కంప్లీట్ చేశానంటే తీసుకోరు. తర్వాత ఆర్బిండో ఫార్మా కంపెనీ అండి, ఇదనేది డాక్టర్ రెడ్డిస్తో కంపేర్ చేస్తే ఎక్కువ తీసుకుంటుంది. కాకపోతే ఇందులో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే తీసుకుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరికైనా అర్జెంటుగా జాబ్ కావాలి, ఫ్రెషర్ ఉన్నాం, మాకు జస్ట్ ఎక్స్పీరియన్స్ ఒక 1 year ఇక్కడ చేసి మేము అబ్రాడ్ వెళ్దాం అనుకుంటే వాళ్ళకి ఈ కంపెనీ అనేది చాలా బెస్ట్ అండ్ గుడ్ చాయిస్ కూడా. ఎవరైనా డిప్లొమా ఫార్మసీ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు, లేకపోతే బీ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్కి ఈజీగా రిక్రూట్ చేసుకుంటుంది, అంటే ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఎవ్రీ 6 monthsకి 12 months ఇది ఎప్పుడన్నా డాక్టర్ రెడ్డిస్ అనేది వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎమర్జెన్సీ ఉంటేనే వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంటే ఆపర్చునిటీ ఉంది, వాకిన్ రావచ్చు అని. కాకపోతే ఈ ఫార్మా అనేది ఏంటంటే రెగ్యులర్గా రిలీజ్ చేస్తుంది 6 to 12 monthsకి ఒకసారి, ఒక్కొక్కసారి 3 monthsకి ఒకసారి కూడా చేస్తుంది. అండ్ చేసినప్పుడు డాక్టర్ రెడ్డిస్లో ఒకటే పోస్ట్ ఉంది, లేకపోతే సర్టన్ ఈ డిపార్ట్మెంట్లో లైక్ మేనేజర్ పోస్టే ఉంది, దానికే ఎంబీఏ కావాలి అన్నట్టు చెప్పదు. ఇందులో ఏం చేస్తుందంటే ఓన్లీ బీ ఫామ్కి స్పెసిఫిక్గా తీసుకుంటుంది అండ్ బల్క్లో తీసుకుంది. లైక్ ఒకటేసారి 100 లేకపోతే 50, 10 అట్లా తీసుకుంటుంది. సో మీకు ఎంత కాంపిటీషన్ ఉన్నా కానీ మీకు నార్మల్ ఫార్మా కంపెనీస్తో కంపేర్ చేస్తే ఇందులో 50% మోర్ ఛాన్స్ ఉంది రావడానికి. సో ఎవరికైనా ట్రై చేయాలనుకుంటే ఈ కంపెనీలో ట్రై చేయడానికి ట్రై చేయండి. సెకండ్ కంపెనీలో రావడానికి ట్రై చేయండి. థర్డ్ కంపెనీకి వచ్చేసరికి హెటిరో అండి. హెటిరో హైదరాబాద్ అయినా ఓకే, బెంగళూరు అయినా ఓకే, పూణే అయినా ఓకే. సో 3 places కూడా బాగుంటాయి, కాకపోతే ఫ్రీక్వెంట్గా జరుగుతాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా సెకండ్ది, అలానే ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గా తీసుకుంటుంది, కాకపోతే ప్రొడక్షన్ రోల్స్లోనే తీసుకుంటుంది. మీకు వేరే రోల్స్ కావాలి అంటే వేరే కంపెనీస్ చూసుకోండి. ఓకేనా? తర్వాత డివి ల్యాబొరేటరీస్కి వచ్చేసరికి ఇది అనేది హై స్టాండర్డ్ కంపెనీ ఆల్ ఓవర్ ద వరల్డ్, కాబట్టి డైరెక్ట్గా మీకు అందులో వేకెన్సీ కావాలంటే చాలా టైం పడుతుంది, చాలా టఫ్ ఉంటుంది. ఈవెన్ ఇంటర్వ్యూ కూడా చాలా టఫ్ ఉంటుంది. ఈవెన్ ట్రైనీగా మీరు డాక్టర్ రెడ్డిస్ లాగా జాయిన్ అవుదాం అనుకున్నా కానీ ట్రైనీగా కూడా కాంపిటీషన్ ఉంటుంది. మోస్ట్లీ ట్రైనీగా జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఉంటారు. తర్వాత నాక్టో ఫార్మా కంపెనీ, ఇది అనేది ఆర్డీ ఫోకస్డ్ కంపెనీ. ఓకేనా? సో ఇందులో ఏంటంటే మీరు బీఫామ్ కంప్లీట్ చేసి వెళ్ళడం కానీ ఎంఫామ్ అయిపోయిన వాళ్ళకి ఇందులో ఆపర్చునిటీస్ ఈజీ వస్తాయి అండ్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ బీఫామ్ అయిపోయిన వాళ్ళు వెళ్ళారనుకోండి, ఎంఫామ్తో అంటే ఒకవేళ మీకన్నా ఎవరైనా స్పెషలైజేషన్ ఎక్కువ చేసి వచ్చారనుకోండి, వాళ్ళని ప్రిఫరెన్స్ తీసుకుంటారు. సో అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు కంపెనీస్ చెప్పాను. సో ఇప్పుడు శాలరీ రియాలిటీకి వద్దామా? అసలు మనకి ఎంత ఎర్న్ చేస్తాం చెప్పండి? ఒకవేళ మీరు ప్రొడక్షన్ ట్రైనింగ్గా కావచ్చు, లేకపోతే సర్టన్ ఫార్మా కంపెనీలో మీరు ఒకవేళ జాబ్ చేసినట్టయితే మీకు బేసిక్ శాలరీ 12 to 18 ఇస్తారు. ఓకేనా? స్టార్టింగ్ ఒక 3, 6, 10 months వరకు ఇంత ఇస్తారు. మీ గుడ్ లక్ బాగుండి 3 or 6 months తర్వాత మీ ప్రోగ్రెస్ అనేది ఇంప్రూవ్ అయితే డెఫినెట్గా 40కి జంప్ అవుతారు, ఇన్స్టెంట్గా జంప్ అయిపోతారు. ఓకేనా? లేదు మీరు క్యూఏ క్యూసీ డిపార్ట్మెంట్ రోల్ చూస్ చేసుకున్నట్టయితే మీ స్టార్టింగ్ సాలరీ 18 to 25K బేసిక్ శాలరీ ఉంటుంది.
విత్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా మీ లక్ బాగుంటే 40 to 50K కూడా ఎర్న్ చేయొచ్చు ఆఫ్టర్ 1 year. ఓకే. సో శాలరీకి వచ్చేసరికి స్టార్టింగ్ అయితే స్లోనే ఉంటుంది, బట్ కొంచెం 3-6 months కాగానే ప్రోగ్రెస్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాజెక్ట్ అండ్ యువర్ క్లయింట్స్. ఓకే. కంపెనీస్ చెప్పాను, శాలరీ చెప్పాను, మరి ఎలా సెలెక్ట్ అవ్వాలి కంపెనీస్లో ఎలా అని క్వశ్చన్ రైజ్ అవుతే మీ క్వశ్చన్కి ఇప్పుడే ఆన్సర్ చెప్పేస్తాం. ఎలా సెలెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మీ రెజ్యూమ్ అనేది సింపుల్గా నీట్గా ప్రిపేర్ చేసుకోండి. జిఎంపి గురించి, ఎస్ఓపి గురించి నాలెడ్జ్ పెంచుకోండి. ఎందుకంటే మీరు మాక్సిమం ఫార్మా స్టూడెంట్స్ అందరికీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే జాబ్ వస్తుంది, వేరే దాంట్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ లేదు. తర్వాత హెచ్పిఎల్సి జీసీ బేసిక్స్ పైన కూడా మీకు క్లారిటీ ఉండాలి. లైక్ దీని నార్మల్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఫుల్ ఫామ్ చెప్పండి, లేకపోతే దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ప్రొడక్షన్లో మెయిన్ యూజెస్ ఏంటి ఆ ఎక్విప్మెంట్స్ కదా. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేకుండా మీ జాబ్ అంటే రెజ్యూమ్లో, ఒకవేళ మీ రెజ్యూమ్లో లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేదనుకోండి వేస్ట్. ఓకే. తర్వాత వాకింగ్ అనేది కంపల్సరీ అటెండ్ కావాలి. లైవ్ వాకింగ్ వాళ్ళు ఇచ్చిన డే టైం అన్నీ చూసుకొని నోటిఫికేషన్కి వెళ్ళడానికి ట్రై చేయండి. జాబ్ రావడం కష్టమా ఈ జనరేషన్లో, లేకపోతే నిజంగా ఫార్మాలో మనం సెటిల్ అవుతామా, ఎర్న్ చేస్తామా లేదా అని మీకు క్వశ్చన్ రైజ్ అయితే అస్సలు భయపడకండి. రైట్ స్కిల్స్, ఇంకొంచెం పేషెన్స్ కావాలి. స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. స్కిల్స్ అంటే బీఫామ్లో ఎలాంటి స్కిల్స్ ఉంటాయి అని అంటే చాలామంది మెడికల్ కోడింగ్, ఫార్మకోవిలెన్స్ ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. అవి కూడా దానిపైన కూడా మీకు ఇంకో అప్కమింగ్లో మన ఛానల్లో వీడియో చేయడానికి ట్రై చేస్తారు. సార్ రియాలిటీ ఎలా ఉంది, డ్యూరేషన్, శాలరీ, ఎవ్రీథింగ్. ఓకేనా. మీరు ఒకవేళ ఫార్మా స్టూడెంట్ అయినా, బీఫామ్ చదువుతున్నా, ఇన్ఫామ్ చదువుతున్నా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మెయిన్ ఏంటంటే